లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు అరిసెలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ బియ్యాన్ని తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారగానే ఆ బియ్యాన్ని చిల్లుల గిన్నెలో వేసుకొని నీరంతా పోయే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఆరబెట్టి గ్రైండర్లో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. అలాగే 800 గ్రాముల బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు 10 యాలకులను రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక మందపాటి పాత్ర పెట్టుకోవాలి. దీంట్లో తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బెల్లం తడిచే వరకు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకూడదు. వీడియోలో చూపిన విధంగా ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బెల్లం తడిచే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్పూన్తో బెల్లాన్ని కలుపుకుంటూ పాకం తయారు చేసుకోవాలి. ఇలా ముక్కలుగా ఉన్న బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా ముదురు పాకం వచ్చే వరకు కలుపుకుంటూ పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాకం సరిగ్గా వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా రెడీ అయిన పాకాన్ని వేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా ముద్ద కడితే పాకం సరిగా వచ్చిందని తెలుసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని దీంట్లో 6 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి కొంచెం తక్కువగా వేసుకోవచ్చు లేదా ఇంకా ఎక్కువగానైనా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడిని చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా ఒకసారి వేసి కలిపి మళ్ళీ మిగతా సగం వేసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండి బెల్లం పాకం మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేయికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ కవర్పై పెట్టుకొని చిన్నగా పూరీని తయారు చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. మనకు కావలసినంత సైజులో తయారు చేసుకొని దీన్ని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇది నూనెలో వేయగానే 1 నిమిషం తర్వాత
పొంగి పైకి వస్తుంది. తర్వాత దీన్ని స్పూన్తో మరోవైపుకు తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా మరొక నిమిషం పాటు డీప్ ఫ్రై అయిన తర్వాత దీన్ని జల్లి గంటెలోకి తీసుకొని చెక్క స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా దాంట్లో ఉన్న నూనెనంతా బయటికి తీసేయాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని నూనెలోంచి తీసి స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ నూనెనంతా తీసివేయాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అరిసెలపై గసగసాలు చల్లుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ అరిసెలు చిన్నపిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ.